ఇక వార్త వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా రావికుమతం మండలంలో దొరపాలెం రోడ్డు పనులు చేపట్టాలని గిరిజనులు మొక్కలు నాటి నిరసన తెలిపారు. అజ్జపురం రోడ్డుని తవ్వేసి వదిలేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాగున్న రోడ్డును తవ్వేసి బిల్లులు అవ్వలేదని మధ్యలో నిలుపుదల చేశారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు, గిరిజన సంఘం నాయకులు పాడి బెనయ్య, ఎస్ వలసయ్య తదితరులు పాల్గొన్నారు. చిన్నపాసి నుండి అజ్జాపురం వరకు 14 కిలోమీటర్ల దూరంలో 4,85,00,000 రూపాయలు ప్రభుత్వం గత 10 నెలల 2023లో మంజూరు చేశారు. కానీ ఈ రోడ్డు మొత్తం కలిపి గురికొదియడం వల్ల అంబులెన్స్ కూడా వెళ్ళని పరిస్థితి ఉంది. దీనివల్ల 20 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే పిఆర్ రోడ్లు అవుతున్నాయో ఆ రోడ్డు పనులు వెంటనే గురికేయడం వెంటనే మరమ్మతు చేయాలని చెప్పి కోరుతున్నాం. అందుకు నిరసనగా ఈరోజు మొక్కలు నాటి కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో 6 క్వారీలు ఉన్నాయి. 6 క్వారీలు రోజు రవాణా ఇంద్రమాలు చేస్తారు. కానీ మన క్వారీల నుంచి నిధులు కూడా ఇటు ఖర్చు పెట్టకుండా ఈరోజు బస్సులు కూడా 198 కూడా వెళ్ళకుండా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ఉపాధి హామీ వెంటనే రోడ్డు పనులు మొదలు పెట్టాలని, అలాగే పాతపట్నం నుంచి విశాఖపట్నం రోడ్డుకి బస్సులకు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతూ మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.